మార్నింగ్ ఎలా ఉన్నారు? బాగుందా? ప్లాటూన్ సార్ వాయిస్ ప్లాటూన్ సార్. థర్డ్ ఉందా? ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఏంటి విషయాలు సార్? ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు? 15కి అవుతుందా? 10కి అవుతున్నాయి ఎవరికైనా బయటకు పెట్టుకోవడానికి, లోపలికి రావడానికి 10 అయితే అవుతున్నాయా సార్? ఫార్మింగ్ ప్రసాద్ కామిరెడ్డి, వెల్కమ్ సార్. ఫ్రీ ఉన్నారా? అప్పుడు మీరు కాల్ చేశారు, మాట్లాడిన తర్వాత మరి నాకు కాల్ వచ్చింది. నేను 1 అవర్ దాకా బిజీ అయిపోయినా. 1 అవర్ తర్వాత మళ్ళీ మీకు కాల్ చేయలేదు. నేను మాట్లాడదాం అనుకున్నా, మళ్ళీ మర్చిపోయాను. బాగున్నారా? ఎస్, చెప్పాలా? అయితే నేను ట్రై చేస్తే చాలా సార్లు ట్రై చేశాను, కానీ 15 చూపిస్తుంది. మరి అందుకనే డౌట్ వచ్చి కాల్ చేశాను. అది మరి రావట్లేదు. ఎవరైనా చేశారా? 10 రాదు ఇప్పుడు, ఇక అయిపోయింది. అదే అది లాక్, అనిపిస్తుంది. ఓన్లీ 15. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఓన్లీ 15. లాక్ అంటే అక్కడ విత్డ్రాలలో కూడా లాక్ పెట్టాలి కదా, అక్కడ లాక్ పెట్టలేరు కదా అని ఆ డౌట్ అంతే. విత్డ్రాల్ కూడా, విత్డ్రాల్ పెడితే అవుతుంది కానీ ఇప్పుడు ఎవరు పెడుతుంది అట్లా పెట్టుకుంటారు? 15 పెడితే వెంటనే వచ్చేస్తుంది కదా. వెంటనే రాకుండా కొద్దిసేపట్లో వచ్చేస్తుంది 15 పెడితే. ఇప్పుడు విత్డ్రావల్ కూడా, విత్డ్రావల్ అంటే అదే మనము బయట సేల్ అవుట్ కూడా 15 అవుతుంది, బై కూడా 15 అవుతుంది. అంటే అందరూ అదే తక్కువతో ఎవరు పెట్టుకోరు, 15తో ఎక్కువ ఉండగా తక్కువ ఎవరు యూజ్ చేయరు కానీ అంటే ఇప్పుడు ఇట్లా ఇది కూడా అవ్వట్లేదు. ఏది, నేను 30 సార్లు ట్రై చేస్తే ఇన్ని అయినప్పుడు 10కి అవుతుండే. ఇప్పుడు అది 10 అనేది కనబడతలే, అయిపోయింది ఇక. అదే లాస్ట్ రోజు ఇక్కడ నేను నిన్న లేదు మొన్న నేను చేశాను కదా, 30-40 సార్లు, ఒకసారి 100 సార్లు చేశాను, అయ్యింది. అంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇట్లా. అదే లాస్ట్ ఇక ఫైనల్. అదే నిన్న మధ్యాహ్నం వరకు అయింది అనుకుంటా. అంటే నిన్న మధ్యాహ్నం వరకు అయింది. నిన్న 4-5 గంటల నుంచి వెళ్ళి కాలేదు, ఇక బంద్ అయిపోయింది. అంటే ఆ మెసేజ్ రిఫ్లెక్ట్ అయ్యేంత వరకు అయింది, ఇంకా తర్వాత బంద్ అయిపోయింది అన్నట్టు. అవునవును, కరెక్ట్. నేను కూడా అది నిన్న 4కి వేరే ట్రై చేస్తే అయింది. తర్వాత నైట్ నుంచి రావడం లేదు. అది డౌట్ వచ్చింది, మరి అవుతుందా లేకపోతే ఓన్లీ 15 నడుస్తుందా అని. 15 ఇప్పుడు ఇక ఖచ్చితంగా 15 ఫిక్స్డ్. ఇక ఇది పర్లేదు, 15 నుంచి 20-25 అట్లా మెల్లమెల్ల పెంచుకుంటా పోవచ్చు, కానీ ఏం చేస్తారు చూడాలి. మొత్తానికి అయితే నేను సార్ 0.15 అది ఇంకా రాలేదు సార్. అంటే ఇప్పుడు మార్చుకున్న వాళ్ళు, ఇప్పుడు నేను నిన్న పెట్టాను, గుర్తుందా మీకు? లైవ్ లో 20 ఉన్నదని మార్చాను. ఈ రోజు ఎప్పుడు వచ్చింది, కానీ ఏ టైంలో వచ్చిందో చూడలేదు. నిన్న మన మీటింగ్ లోనే 0.20 పెట్టి మార్చిన, చూసారా మీరు? మార్చి ఎంత పెట్టారు సార్? 0.15 పెట్టారా? 15 వచ్చిందా సార్? నువ్వు లక్కీ, ఎందుకంటే 1 మంత్ ముందు పెట్టావు 20కి, నీకు వచ్చింది, అది గ్రేట్. ఎస్, 20 నాకు వచ్చింది. బట్ ఇది 15 ఈ రోజు మధ్యాహ్నం పెట్టినా, సో నాకు ఇంకా రాలేదు. అయితే రాలేదంటే కొంతమంది ఇంకా 15 తో లోపలికి వచ్చే వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు కదా. అంటే అక్కడ 10 తో 10 అంటే సార్ మరి రీడీమ్ కు చెప్పు. ఇప్పుడు విడ్రాల్ కంటే 1.5 ఇష్టం, అండ్ ఇప్పుడు యాడ్ ఫార్మింగ్ లా 15 అయినా సార్ ఫిక్స్ నైతే, లేకపోతే 10 వస్తుందా యాడ్ ఫార్మింగ్? 10 రావట్లేదు, 10 రాదు కూడా, అయిపోయింది ఫిక్స్డ్ 15. అచ్చా, ఓకే సార్, ఓకే. చెప్పండి సార్, నా వాయిస్ వస్తుంది? ఇప్పుడు వేరే కాల్ వచ్చింది, దానివల్ల కాల్ అటెండ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఫిక్స్ అయిపోయిందంటే ఇక 15 ఏదేమైనా. నా వాయిస్ వినబడుతుందా సార్? వినపడుతుంది సార్. వినబడుతుంది.
నా వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు గుండు ప్రభాకర్. వెల్కమ్ సార్, గుండు ప్రభాకర్ సార్. సో మనకి ఇప్పుడు ఫిక్స్డ్ ఇంకా 0.10 లేదన్నట్టు 0.15. సో ఇక్కడ నేను కూడా పెట్టినాను, పొద్దున పెట్టినా ఇప్పుడు వచ్చింది సార్. ఆకాశ్ సార్ పొద్దున పెట్టాను, ఇప్పుడు వచ్చింది. చూస్తే కనబడుతుంది ఇక్కడ వచ్చినట్టుగా. ఇప్పుడు దీనికి నేను మళ్ళీ ఇన్ కూడా చేయాలి. ఇప్పుడు అవుట్ చేశాను కదా, ఇప్పుడు ఇన్ చేయాలి మళ్ళీ నేను. ఓకే ఓకే సార్, ఓకే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ పోను 0.15 సారీ 0.50 0.60 అయినప్పుడు తీస్తే కనుక బెనిఫిట్ మరి ఈ లెక్క ప్రకారం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ సోల్ ఉందా? సోల్ అనేది $3 సోల్ ఉందా? నాకు తెలియదే సోల్ ఉన్నట్టుగా. ఇందులో సోల్ అన్న కాయిన్ ఉన్నట్టు కనబడుతుందా మీ అందరికి? $3 కనబడుతుంది సార్, కనబడుతుంది. పర్లేదు మరి, నాకే తెలియదు ఇక్కడ ఉన్నట్టుగా. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. సో ఇందులోకి బిఎన్బి పంపించి నేను ఇప్పుడు ఎర్రబోర్డు ఉపయోగించుకోవాలి. ఓకే 1 మినిట్ చేద్దాం. బిఎన్బి ఓకే యాడ్ చేయాలి ఇప్పుడు. బిఎన్బి రిసీవ్ కాపీ. ఓకే, సో ఇప్పుడు బిఎన్బి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి కదా. ఫోన్ స్లో అయిపోయింది. ఫోన్ ఇంత స్లో అయింది.
ఓకే. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? ఓకే, బియ్యం వచ్చేసిన వీళ్ళకి మనము ఫార్మింగ్ చేద్దాం. ఇప్పుడు ప్రసాద్ ఉన్నారా మీరు? ఇక్కడ చూద్దాం. 0.10 వస్తుందంటే రాదు మేబీ. ఓకే, ఇప్పుడు ఫార్మింగ్, యాడ్ ఫార్మింగ్, ప్రొసీడ్ టు. చూడండి, ఇక్కడ 0.10 వచ్చే అవకాశమే లేదు ఇక్కడ. యాక్సెప్ట్. సో వాట్ ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో ఎవరో నేను బై చేస్తున్నాను, ఎవరైనా సేల్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చేస్తాయి ఇప్పుడు. ఎంతసేపు అయితే? ఓకే, డన్. ఓకే, నా వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ ఉన్న స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా సార్? క్లియర్ అండ్ క్లియర్. ఓకే సార్. ఓకే, పీవీసీ మోడల్ కట్ అయిపోయాయి. ఓకే, అది అయిపోతుంది. సెండ్ పేస్ట్ 40.
దీనికి కూడా వచ్చేసింది. దీనికి కూడా $15 విత్డ్రా పెట్టని వచ్చేసింది. సో దీనికి కూడా బిఎన్బి కావాలి. ఓకే, ఇది కూడా ఇది కూడా ఎర్లీ చేయాలి. సో బిఎన్బి పంపిద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఇది కూడా చేద్దాం. ఫార్మింగ్ చేసి మనం మిగతా విషయాలకు వెళ్దాం. చాలా 15తో చేస్తున్నాను. ఇది కూడా మళ్ళీ ఎవరో పెట్టుకున్న వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్. ఓకే, ఇప్పుడు ఇందులో 7244 ఉన్నాయి కదా. మనము ఒక్క నిమిషం రీడింగ్ పెడదాం, వస్తుందేమో చూద్దాం. వస్తున్నాను, 1 minute. వస్తున్నా రే. అమ్మో, 47 hours కావాలి ఇంకా. అంటే ఈ రోజు పెట్టాను, 2 రోజులు ఇస్తుంది అనమాట. ఇక తెలియదు. సో అంటే దీన్ని బట్టి 2 days అంటే 2 రోజులు టైం ఇస్తున్నాను అనమాట. ఒకసారి విడ్రా పెట్టిన తర్వాత ఇది ఈరోజు ఈ వ్యాలెట్ పొద్దున పెట్టాను, అప్పుడే వచ్చేసింది. ఇప్పుడు ఏ టైంలో వచ్చిందో ఇప్పుడు చూసుకున్నాను కానీ. సో 2 రోజులు అవసరం అనేది అర్థమైపోతుంది. ఓకే, కానీ మధ్యలో టైం కూడా మారిపోతుంది. మళ్ళీ 2 రోజులు ఉండట్లేదు, మళ్ళీ తొందరగా అయిపోతుంది. కానీ ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా? ఒకసారి పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ పెట్టుకోవచ్చు సేల్ అవుట్? సార్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా సార్? అంటే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు పెట్టుకోవచ్చు అనేది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదా? 3 days సార్. 3 days సార్. 3 days. ఓకే ఓకే, కానీ ఇక్కడ 48 hours చూపించింది. ఇప్పుడు చూసారు కదా, 47 hours. 3 days మీరు 3.5 days అనుకోవచ్చు. అవును సార్. అవునవును, 2.5 రోజులు అనుకోవచ్చు నాకు తెలిసి. ఓకే, ఎనివే అట్లా ఉండకూడదు ఇది. కానీ అక్కడ టైం ఎందుకు వస్తుంది అర్థం కాలేదు. కానీ అసలు అది మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, టైం తగ్గిపోతుంది. మళ్ళీ మనం అనుకుంటున్నాం కానీ ఆ టైం తగ్గిపోతుంది. చూడండి మీరు.
నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, అందుకని చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము సేల్ అవుట్ పెడదాం. ఇందాక సేలింగ్ చేసాం కదా 2, ఇప్పుడు 2 అవుట్ కూడా పెడదాం, లెవెల్ అయిపోద్ది. అబ్బా, ఇంకా 5 గంటలు కావాలి ఇది. అప్పుడు 3 గంటలు చూపించింది, 10 గంటలు చూపించింది, కరెక్టే, సారీ. ఓకే, అర్థం అయిపోయింది. ఇంకా వ్యాలెట్లో ఉన్నాయి, మనం సేల్ అవుట్ పెడదామంటే సేల్ అవుట్. దీంట్లో సేల్ అవుట్ పెడదామా? సో ఇందులో పెట్టడానికి లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎర్లీ బోర్డు చేశాను, అది అయిందా లేదా చూసుకోవాలి ఒకసారి. ఈరోజు మెయిన్ వ్యాలెట్కి ఫస్ట్ చేశాను, కింది వ్యాలెట్కి ఇప్పుడు చేశాను, అయినా కూడా అయ్యిందా లేదా అనేది మనం చూడాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనకు ఫామ్, మళ్ళీ ఇక్కడ కూడా సేల్ అవుట్ పెట్టుకోవచ్చా చూద్దాం ఒకసారి. ఓకే, $29 hours. ఓకే, సో ఇక్కడ మనకు చేయాల్సింది ఏంటంటే ఎర్లీ బోర్డు అయిందా లేదా చూసుకోవాలి.
ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఈరోజు 10 కదా సార్, 10కి 100కు 200 అయింది. వెరీ గుడ్. సో 3, 5, 8, 10 100కి 200 అయితే అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. సో నో ఇష్యూ. ఓకే, లాగౌట్. చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు మరి? సో మన పీవీసీని ఎప్పుడన్నా మీరు బైనాన్స్లో చూసారా? అందరూ బైనాన్స్లో యొక్క అంటే Web3లో ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అనేది చూసారా? ఓకే, ఇది వ్యాలెట్. ఓకేనా, ఇది వ్యాలెట్ అన్నమాట. మనం ఇప్పుడు ఓకే చూడండి, ఇక్కడ మనకు బిఎన్బి ఉంది పైన, తర్వాత ఇక్కడ పీవీసీ ఉంది. సో ఇట్లా ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పీవీసీ మీద క్లిక్ చేసామే అనుకో. ఓకే, సో ఇక్కడ మనము ఇక్కడ క్లిక్ చేస్తే ఇది బైనాన్స్లో. ఓకేనా, మనం చూసేదంతా కూడా ఇది బైనాన్స్లో చూస్తున్నాము. సో మనం వేరే కైండ్స్ కూడా మనం ఇలాగే చూస్తాం, అవునా? బైనాన్స్లో దేనైనా ఇలా చూస్తాం. అక్కడ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది? మార్కెట్ క్యాప్ 10.29 మిలియన్. 24 hours వాల్యూమ్ 23,600. లిక్విడిటీ 243.18K. టాప్ 10 40% 56. సో ఇలాగే అక్కడ చూడండి పీవీసీ, దాని కింద ఇన్ఫో ఉంది. ఇన్ఫో కూడా మనం క్లిక్ చేస్తే సో దీని యొక్క డీటెయిల్ మొత్తము వేరే వాటిగా అన్నిటి మనం చూస్తాం కదా, ఇది Web3లో. కాకపోతే సో ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చూడడానికి ఉంది. మార్కెట్ క్యాప్ 10.29, సర్క్యులేట్ అండ్ 1.55 బిలియన్, మ్యాక్సిమం 5 బిలియన్. ఓకే, సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఓకేనా, సో ఇలా ఉంది. డాటా విషయానికి వస్తే ఇదంతా కూడా మనం బైనాన్స్లో చూస్తున్నాం మన పీవీసీని. ఇక్కడ మనం ఇది డాటా. ఓకేనా, సో టోకెన్ డిస్ట్రిబ్యూషన్ 24 hours, 4 hours, ట్రాన్సాక్షన్ అండ్ వాల్యూమ్. సో ఇప్పటికీ కూడా సేల్ అవుట్ అనేది చాలానే ఉంది సార్. ఇప్పటికి కూడా సెల్లింగ్ అవుట్ అనేది చాలా ఉంది. 24 గంటల్లో చూసుకుంటే చాలా మంది సేల్ అనేది చేస్తున్నారు. ఓకేనా, సో ఇది ఇంకా ఇక్కడ మనము ఇన్ఫ్లుయెన్సర్ స్మార్ట్ మనీ. ఓకే, ఇదంతా మనకు సంబంధించింది కాదనుకుంటే టోకెన్ డిస్ట్రిబ్యూషన్ బైనాన్స్ హోల్డర్స్. సో ఇదంతా ఏంటో ఐడియా లేదు. ఓకే, ఆడిట్ మీద క్లిక్ చేద్దాం, ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. సో ఆడిట్లో నథింగ్, ఏం లేదు ప్రెజెంట్. ఓకే, ఇక్కడ మనము ఇదంతా కూడా మనం బైనాన్స్ లో చూస్తున్నాం. సో ఇక్కడ
ఓకే, 1 మినిట్, 4 అవర్, 5 మినిట్స్, 1 అవర్, ఇలా మనం చూసుకోవచ్చు. క్యాండిల్స్ ఇలా చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో బైనాన్స్ మనం ఈ విధంగా చూసుకుంటాం, వేరే క్యాండిల్స్ కూడా అలాగే మన పీవీసీని కూడా మనం బైనాన్స్లో ఈ విధంగా చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మోర్లోకి వెళ్ళి 6 అవర్, 8 అవర్, 1 డే, సో 15 నిమిషాలకి క్యాండిల్ కూడా చూసుకోవచ్చు ఇట్లా. సో ఇదంతా కూడా మనం బైనాన్స్లో చూసుకుంటున్నాము. సో 1 డేలో చూసుకుంటే ఈ కాయిన్ తగ్గిపోతూ వస్తుంది, చాలా తగ్గుతూ వస్తుంది. కానీ ఇది 24 అవర్స్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది, 509.33. ఇది కూడా టీయూఎఫ్టీ కూడా చాలా తగ్గిపోయింది. సో గత 4 రోజులు చూసుకుంటే చాలా తగ్గుతూ వస్తుంది. టీయూఎఫ్టీ ట్రెజరీ నిఫ్టీయా? ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో ఓకే, ఇంకా సార్ ఏంటి విషయాలు? ఈ 0.15, 0.20, 0.25, 0.30, 0.35 ఇలా 0.5 దాటే వరకు మనము సంతోషంగా ఉండలేము అనుకుంటాను, అంతేనా సార్? ఒకవేళ 0.50 దాటితే కానీ కొద్దిగా మేబీ కొంచెం డిఫరెంట్ అనుకుంటాను మరి. ఎందుకంటే మనందరం కూడా చాలా డల్ అయిపోయాం, అవునా? ఎవరు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు కదా.
ఇది ఇంత పెరుగుతుందని చెప్పి నేను అనుకోవాలా. బాగా పెరిగింది. ఎం కాయిన్ బాగా పెరిగింది, వెరీ గుడ్. బిఎన్బిది పెరుగుతుంది అనుకోవాలి అసలు.
సార్ ఇప్పటిదాకా స్క్రీన్ షేర్ అయిందా సార్? నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను కూడా, మరి స్క్రీన్ షేర్ ఎప్పుడు బంద్ అయింది అనేది కూడా నాకు ఐడియా లేదు. నా వాయిస్ వినపడుతుందా సార్? ఓకే, ఎప్పుడు బంద్ ఉంది? వినపడుతుంది సార్. స్క్రీన్ షేర్ ఎప్పుడు బంద్ అయింది సార్? స్క్రీన్ షేర్ ఇప్పటిదాకా వచ్చిందా? రాలేదు సార్. అయ్యో, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా కావచ్చు అనుకుని మీకు ఇప్పటిదాకా స్క్రీన్ షేర్ చేస్తూ మాట్లాడినాను. ఇట్స్ ఓకే, మరి ఎప్పుడు బంద్ అయిందో నాకు ఐడియా లేదు. ఓకే, సో చెప్పాలి సార్ అందరూ, ఇంకేంటి విషయాలు? నేను ఇప్పటిదాకా స్క్రీన్ షేర్ చేస్తూ చూపించాను మీకు, ఏది కొన్ని 2 కాయిన్స్ బై చేశాను. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. చెప్పండి సార్, ఏంటి విషయాలు? కుమారి మేడం ఉన్నారా? చెప్పిడి కుమారి మేడం, చెప్పిడి కుమారి మేడం. మీకు నెట్వర్క్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంటే మాట్లాడచ్చు, లేకపోతే లేదు. మీకు నెట్వర్క్ ఉండదు అంటారు కదా మరి. మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది. $1 billion ఫుల్లీ డిలీటెడ్. ట్రేడింగ్ వాల్యూమ్ $8,810 అంతేనా? 8,008. సరే, 24 అవర్స్ వాల్యూమ్ ఎంత ఇది? ట్రేడింగ్ వాల్యూమ్ ఎంత సార్ ఇది? $88,000. సార్ 88,10,391 సార్. 88,10,10,? 10,391. ఓ, ఓకే ఓకే, మంచి ట్రేడింగ్ జరుగుతుంది ఇది అయితే. 88,00,000 అంటే మామూలు విషయం కాదు కదా డాలర్లు. అవును సార్. 88,10,397. రైట్ సార్, రైట్. ఓకే, నేను అదే భయపడ్డాను కొంచెం. అది 8,000 అంటే మరి
ఇక ప్రైజ్ అలర్ట్ పెట్టుకోవచ్చు అనమాట మనము. ప్రైజ్ అలర్ట్ అంటే నాకు 56 అయినప్పుడు 58 అయినప్పుడు నాకు మెసేజ్ రావాలి, నోటిఫికేషన్ రావాలి. ఓకే రైట్, యా మేనేజ్ ప్రైజ్ అలర్ట్. ఓకే సేవ్ చేసాం. ఓకే, సో ఈ విధంగా ప్రైజ్ అలర్ట్ మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇది మనం కొని పెట్టుకున్నాం కనుక ప్రైజ్ ఎక్కువైనప్పుడు దీన్ని తీసేయాలి, అందుకని సో మనం ప్రైజ్ అలర్ట్ కూడా పెట్టుకుంటున్నాం అనమాట. సో చాలా వాటిల్లో జరుగుతుంది ఇది. ఎక్స్చేంజ్ 1 2 3 4 8 9 10 వావ్ 10 ఎక్స్చేంజ్లలో ఇది ట్రేడింగ్ జరుగుతుంది. వెరీ గుడ్. చూడండి సార్, నిన్ననే వచ్చింది, December 9కి వచ్చింది, ఒక రోజు అవుతుంది అంతే. ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ చూడండి ఒకసారి. మామూలు వాల్యూమ్ లేదు, చాలా చాలా వాల్యూమ్.
సంజయ్ ఒకసారి మ్యూట్ పెట్టుకోండి. వెరీ గుడ్. సో చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఇంకా మనకు 10 నిమిషాలు మాత్రం టైం ఉంది. ఆ టైంను కూడా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నామంటే మరి ఇంకొక 10 నిమిషాలు ఉంది. చలో ఒకసారి వ్యాలిడ్ చూసి అంతా మనం క్లోజ్ చేసుకుందాం. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, ఇందులో ఏం లేవు పెద్దగా. సో దీనికి మనం చేయాలి, బట్ ఫార్మింగ్ చేయాలి, రేపు చేద్దాం దీనికి. బట్ ఇది ఏ వ్యాలెట్ కింద ఉందో కూడా తెలియదు నాకు. నెంబర్ వచ్చేసి 53. ఒక్కసారి కాపీ చేసుకుందాం. నెంబర్ ఇది 53693 53
53693130. 53693130. Five three 53693130. 53693130. Five three six nine 3930. Okay, save. 5369 3930. 5369 3930. Correct, na? Five three six nine 3130. Okay. ఓకే సార్, సో టైం కూడా అయింది మరి. సో మరి ఇక సెలవు. అందరికి నమస్తే. సో రేపు కలుద్దాం మళ్ళీ 9:40 థ్యాంక్ యూ ఆల్. సో జై పీఎస్ మెట ఫేస్వెల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. ఓకే, గుడ్ నైట్.